హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 30 వినేద్దామండి. 2 ఏళ్ల కిందట పెద్దక్క ఒక సంబంధం తీసుకొచ్చింది శాంతకి. ఆ పెళ్లి కొడుకు ఆవిడకి అత్తగారి వైపు బంధువు. ఆర్మీలోనో నేవీలోనో ఎందులోనో పెద్దక్కకి సరిగ్గా తెలియదు కానీ ఆ పెళ్లి కొడుక్కి ఎందులోనో పెద్ద ఉద్యోగం. నెల్లాళ్ల పాటు సెలవుల్లో వచ్చాడు అతను. సెలవులైపోయేటప్పటికి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పిల్ల సిద్ధంగా లేదు. ఇంకా సెటిల్ చేసుకోవాలి పిల్లని వెతికి. అతని పెళ్లికి ముఖ్య షరతులు ఏంటంటే ఆ నెలలో 24వ తారీఖులోగా పెళ్ళైపోవాలి. సెలవులు నెలాఖరు వరకే కాబట్టి పెళ్ళయ్యాక 4-5 రోజులు భార్యతో గడపాలి కాబట్టి ఎలాగైనా 24లోనే పెళ్ళైపోవాలి. పెళ్ళయ్యాక 4 రోజులు అత్తారింట్లో ఉండి నెలాఖరికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళాక వారం రోజుల్లో అత్తారు పిల్లని కాపురానికి పంపేయాలి. ఆ సంబంధం శాంతకి కుదిరితే గొప్ప అదృష్టం అనుకుంది పెద్దక్క శాంత. ఇంకా 4-5 ఏళ్ల కిందట శాంతలాగే ఉందని పెద్దక్క ఉద్దేశం. చెల్లెలకి గొప్ప సంబంధం కుదిర్చాలని పొంగిపోతూ అప్పటికప్పుడు ప్రయాణమై వచ్చేసింది. ఆ రోజు 16వ తారీఖు. 24 నాటికి అంటే వారం రోజుల్లో పెళ్లి చేసేయాలి. ఇంత తొందరగా ఎలా చేస్తామే అని ఆశ్చర్యపడింది తల్లి. తండ్రి కూడా సంకోచిస్తుంటే, డబ్బుంటే ఎంతసేపు నాన్న, ఏదో ఒక హోటల్కి ఆర్డర్ ఇచ్చేస్తాం, ఒక కళ్యాణ మండపం మాట్లాడుకుంటాం. పల్లెటూళ్ళలో లాగా మనమేమన్నా పందిళ్ళు పాకలు వేయాలా? ఒక్క పూట బజారుకి వెళ్ళామంటే ఎన్ని బట్టలైనా ఎన్ని నగలైనా కొనుక్కోవచ్చు. డబ్బుండాలి కానీ ఎంతసేపు అని కూతురు ఉత్సాహంతో పొంగిపోతూ చెబుతుంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఉత్సాహం వచ్చేసింది. శాంత ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుందిగా, పెళ్ళవగానే అక్కడికి వెళ్ళాలంటే ఎలాగమ్మా అని తండ్రి ఇంకో సందేహం వెళ్ళిపుచ్చాడు. ఏం ప్రాక్టీసులు ఇద్దరు అని భార్య అడ్డుపడింది. 200-300 ఇస్తాడు సీనియరు, దాని ఖర్చులకే సరిపోదు. ఏం ప్రాక్టీసు? దాని ముఖం ప్రాక్టీసు. మంచి సంబంధం దొరికినప్పుడు చేసేస్తే పోతుంది. కుర్రాడు చాలా చాలా అందంగా ఉంటాడు నాన్న, చాలా బుద్ధిమంతుడు. నాకు మరిది వరుసేగా, వదినా వదినా అని ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ తిరుగుతాడు అంటూ ఆ కబుర్లే చెప్పింది పెద్ద కూతురు. శాంత కోర్టు నుంచి వచ్చేటప్పటికి ఇల్లంతా పెళ్లి కబుర్లతో చీదరగా ఉంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అనే వేళాకోళంతో పెద్దక్క ఎదురొచ్చింది. కాసేపటికి సంగతంతా తెలిసింది శాంతకి. పెద్దక్క మాటలు వింటుంటే శాంతకి ఎంత కోపం వచ్చిందంటే ఆ మాటలకి విలువిచ్చేదేమిటని మాట్లాడకుండా ఊరుకుంది. దాని అభిప్రాయం నువ్వే అడుగు అని తల్లి తండ్రి పెద్ద కూతుర్నే పురమాయించారు. రాత్రి భోజనాలయ్యాక అక్కగారు చెల్లెలి దగ్గరికి చేరి అసలు సంగతి కదిలేసింది. అంతా వర్ణించి చెప్పుకొచ్చి ఏ మాట చెప్పవేమే అని 4 సార్లు అడిగింది. నేనెందుకు వచ్చాననుకున్నావు? నీ సంబంధం గురించే. వాళ్ళకి టెలిగ్రామ్ ఇవ్వాలి తొందరగా, వాళ్ళొచ్చి అన్నీ మాట్లాడుకుంటారు రేపు. పెళ్లి గురించి నేనే ఆలోచించడం లేదు ఇప్పుడు అంది శాంత. నువ్వు ఆలోచించడం ఏమిటి? పెద్దవాళ్లలో ఆలోచిస్తారు, నువ్వు ఆలోచిస్తావా? పెళ్లి చేసుకునే వాళ్ళు ఆలోచించాలా, ఇంకెవరు ఆలోచించాలా? అమ్మో, అంతదానివయ్యావా? సరేలే, నువ్వే ఆలోచించు. నీ అభిప్రాయమే అడుగుతున్నానుగా. మంచి సంబంధం అని నేను వచ్చా గాని మంచి సంబంధం అని నువ్వు నిర్ణయం చేశాక ఇక నేను ఆలోచించేదేమిటి? అదేమిటి అంత కోపంగా మాట్లాడతావేమిటి? మంచి సంబంధం అని నేను నిర్ణయించడం ఏమిటి? అమ్మా నాన్న కూడా అనుకున్నారు. వాళ్ళకి నచ్చకపోతే అసలు ఒప్పుకుంటారేమిటి? పలానా తారీఖులోగా పెళ్ళైపోవాలని అని షరతు పెట్టిన వాడి సంబంధం కూడా మంచి సంబంధం అయితే ఇక మంచిది కానిది ఏముంటుంది ప్రపంచంలో? చేసుకునే పిల్లవలో నిర్ణయం కాలేదు కానీ ముందు పెళ్లి తారీఖు మాత్రం నిర్ణయం అయిపోయింది. మరి సెలవులు లేకపోతే ఏం చేస్తాడు పాపం? పిల్లలకేమిటి, బోలెడు మంది దొరుకుతారు. ఈలోగా ఎవరినో ఒకరిని సెటిల్ చేసుకుంటారుగా. పెద్దక్క, ఈ చెత్త నేను మాట్లాడలేను కానీ నువ్వెళ్ళు, నేను చదువుకోవాలి. అయితే ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? ఏమన్నా మతిపోయిందా నీకు? చెప్పేది సరిగ్గా వినకుండానే మాట్లాడేస్తావేమిటి? మా పిన్నత్త గారు నా మొహం చూసి ఒప్పుకున్నారు కానీ లేకపోతే ఈ సంబంధం అసలు మనదాకా వచ్చేదనుకుంటున్నావా? నీ మాటలు వినడానికే నాకు చేదురేస్తుంది. ఇక చాలు గాని వెళ్ళు. నా మాట వినవే. నిక్షేపం లాంటి సంబంధం, 2000 జీతం అతనికి. పోనీ రేపొద్దున్న చెప్పు, బాగా ఆలోచించుకుని. తొందరే ఉంది. ప్రపంచంలో ఇంతకన్నా చెత్త మనిషి ఇంకొకడు ఉండడు. ఆ సంగతి చెప్పడానికి రేపొద్దున దాకా ఎందుకు? చెప్పేశాను, వెళ్ళు. ఎప్పుడు నేర్చావే ఇన్ని మాటలు? నువ్విలా మాట్లాడతావని తెలిస్తే నేను పరిగెత్తుకుని వచ్చేదాన్నే కాదు అని నిష్ఠూరంతో పెద్దక్క తెల్లారగట్లే వెళ్ళిపోయింది.
ఆ సంబంధం గురించి ఎన్నాళ్ళు ఆశ్చర్యపడిందో శాంత. పలానా తారీఖులోగా పెళ్ళవ్వాలట. పలానా పిల్ల కావాలని కాదు, ఏ పిల్లైనా అభ్యంతరం లేదు. డబ్బు బరువుతో రావాలి పిల్ల. నోట్లో లానిక లేని ఏ పిల్లనో కుదిర్చేస్తారు, చేసేస్తారు, పంపేస్తారు. ఆ పిల్లని తలుచుకుంటే ఎంత జాలేసిందో శాంతకి. ఇంకోసారి కూడా ఇంకో విచిత్రమైన పెళ్లి కొడుకు తగిలాడు శాంతకి. అతను ఒకరోజు మధ్యాహ్నం వేళ శాంత తండ్రితో పని ఉందని వచ్చాడు. శాంత అప్పటిదాకా ముందు గదిలో సోఫాలో పుస్తకం చదువుకుంటూ పడుకుని అక్కడే నిద్రపోయింది. కాలింగ్ బెల్ మోగితే శాంత తండ్రి వెళ్లి తలుపులు తీసి ఆ గదిలో శాంత నిద్రపోతుందని వచ్చిన వ్యక్తిని ఆ గదిలో నుంచి పక్క వరండాలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాడు. అంతలో శాంతకి మెలకు వచ్చి ఆ గదిలో నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి శాంత తండ్రికి బాగా తెలుసు. ఈయన బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి బ్యాంక్ అప్పు సంగతేదో మాట్లాడడానికి వచ్చాడు. అతను చదువుకున్నవాడే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఒకే కులం వాడు. అతను వెళ్ళాక 4 రోజులకి ఒక ఉత్తరం రాశాడు ఈ ఆఫీసర్ గారికి. మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాను, మీకు అభ్యంతరం లేకపోతే అనే ధోరణిలో రాశాడు. ఎప్పుడు చూశాడు అతను శాంతని అని తల్లి తండ్రి ఆశ్చర్యపడ్డాడు. అతను వచ్చింది ఒక్కసారేగా. అప్పుడు అసలు శాంత లేదనుకుంటానే ఇంట్లో. బెల్లం మోగితే నేను తలుపు తీసి వరండాలో కూర్చోబెట్టి ఆ శాంత గదిలో నిద్రపోతుందని వరండాలో కూర్చోబెట్టాను. ఓహో, అప్పుడు చూశాడన్నమాట అని జరిగిందంతా అర్థం చేసుకుని తండ్రి సంతృప్తి పడ్డాడు. ఆ సంగతి విని శాంత నిర్ఘాంతపోయింది. నిద్రపోతున్న మనిషిని కొన్ని సెకండ్ల పాటు చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? గదిలో నుంచి 2 అడుగులు నడిచిన కాలంలో చూసి ఆహా, ఎంత ఘోరమైన మనుషులున్నారు ప్రపంచంలో అని ఆ విషయం నమ్మలేనంత ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తండ్రి అతని ఉత్తరం ఇవ్వబోతుంటే తీసుకోకుండా అక్కర్లేదు, తెలుసు, అమ్మ చెప్పింది అంది. అలా కాదు, నువ్వు ఒకసారి చూడు. చూడడం ఎందుకు? నాకేం ఇంట్రెస్ట్ లేదు నాన్న. అదేమిటమ్మా, అతని గురించి నీకేం తెలుసు? పిహెచ్డి చేశాడు, గెజిటెడ్ ర్యాంక్లో ఉద్యోగం, చాలా బుద్ధిమంతుడు. ఆ గొప్పలని నాకు అక్కర్లేదు నాన్న, నాకు ఇష్టం లేదన్నాగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. అతని గురించి తెలుసుకోకుండానే ఇష్టం లేదంటుందేమిటి అని భార్య దగ్గర విసుక్కున్నాడు. ఆ మర్నాడు తల్లి తండ్రి కలిసి మళ్ళీ ఆ మాట ఎత్తితే నిన్ను చెప్పేశాగా అని శాంత మళ్ళీ ఆ జవాబే చెప్పింది. తల్లికి కోపం వచ్చి ఇష్టం లేదు, ఇష్టం లేవు అని పాట పాడతావేమిటి? ఎంత మంచి సంబంధాలు వచ్చినా అక్కర్లేదు పొమ్మంటే ఇంకెక్కడి నుంచి ఊడిపడతారు? నీకిప్పుడు 24వ ఏడు నడుస్తుంది తెలుసా అంది. 24 కాదు, 34 వస్తే మాత్రం నాకు ఇష్టం లేని మనిషిని చేసుకుంటానా అని శాంత అంతకన్నా కోపంగా సమాధానం చెప్పింది. నీ ఇష్టం లేకుండా ఎవరు చేస్తారమ్మా ఇప్పుడు అని తండ్రి కూతుర్ని శాంతపరిచాలని చూసి ఎందుకు ఇష్టం లేదో చెప్పు, అతని గురించి నీకేం తెలుసు ఇష్టం లేదనడానికి అని మెత్తగా అడిగాడు. అతని గురించి నాకేమీ తెలియదంటున్నావు కదా, అంత తెలియని వాడిని పెళ్ళెలా చేసుకుంటాను అంది శాంత. తండ్రితో చాలా చనువుగా మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటే. పిల్లలంటే ఆయనకి చాలా ముద్దు. పిల్లల మీద పెత్తనాలు చేయడం ఆయన ఎన్నడూ చేయడు. అది కాదమ్మా, నిద్రపోయే మనిషిని చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది కాదమ్మా, అతని గురించి నాకు తెలుసునుగా, చాలా బుద్ధిమంతుడు. చాలే నాన్న, నిద్రపోయే మనిషిని చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి మనిషి అనుకోవాలి అతన్ని? అప్పుడు పెద్దక్క వచ్చినప్పుడు అలాగే చేశారు. పలానా తారీఖులోగా పెళ్లి చేసేయాలన్నా ఆశ్చర్యం లేదు మీకు. నిద్రపోయేటప్పుడు చూసి పెళ్లి చేసుకుంటానన్నా ఆశ్చర్యం లేదు. వాళ్లే బుద్ధిమంతులు మీకు. నేను అలాంటి బుద్ధిమంతురాలు కానులే. వాళ్ళని మెచ్చుకోవడానికి తలుచుకోవడానికి అసహ్యం వేస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళని ఎంత బుద్ధి లేకపోతే పెళ్లి చేసుకోవాలి? నాన్న, నువ్వు అతనికి చివాట్లు పెడుతూ జవాబు రాయడం పోయి నన్ను పెళ్లి చేసుకోమంటావేమిటి అంది శాంత కోపంగా. తండ్రి ఆశ్చర్యపడ్డాడు. కూతురు అలా మాట్లాడడం ఆయన ఎప్పుడూ వినలేదు. శాంత పెద్దవాళ్ళిద్దరి లాంటిది కాదని తెలుసు గాని పెళ్లి విషయంలో ఇలా ఆలోచిస్తుందని తెలియదు. ఆ పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అవడం కూడా అప్పుడే మొదలు కాబట్టి శాంత అభిప్రాయాలంత స్పష్టంగా బయటపడడం కూడా అప్పుడే మొదలు. దీనికి అసలు మతిపోతుంది రోజు రోజుకి అని తల్లి విసుక్కుంటూ అంది. పెళ్లి చూపులు ఎలాగూ ఉంటాయిగా, అప్పుడు అతను చూస్తాడు, నువ్వు చూస్తావు. హేమ పెళ్ళప్పుడు అలాగే జరిగిందిగా అని ఆ పెళ్లి చూపుల మార్గం శాంతకి తెలియదన్నట్టు పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసింది. లాభం లేదు, మీ భాష వేరు నా భాష వేరు అని శాంత చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది అలా మాట్లాడుతుంటే పెళ్లి చూపులకు కూర్చుంటుంది అనుకుంటున్నావా అని తండ్రి తల్లి మీద విసుక్కున్నాడు. పెళ్లి చూపులకు కూర్చోదా? మరెలాగా అని తెల్లబోయింది తల్లి. మరెలాగో తండ్రికి కూడా అర్థం కాలేదు.
మరెలాగా అని కూతుర్ని అడిగితే పోయేదానికి ఇద్దరూ తెగ ఆలోచించి తలలు బద్దలు కొట్టుకున్నారు. 4 నెలలు గడిచి అంతా పాతపడ్డాక తండ్రి మళ్ళీ ఒక గొప్ప సంబంధానికి ముగ్ధుడైపోయి ఆ పెళ్లి కొడుకు పలానా రోజు పిల్లని చూడ్డానికి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. పెళ్లి చూపులంటే శాంత ఒప్పుకోదు కాబట్టి ఆదివారాలైతే శాంత ఇంట్లోనే ఉంటుందని ఆ కార్యక్రమం ఒక ఆదివారం పూట ఏర్పాటు చేశారు. పెళ్లి వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చినట్టుగా వస్తారు. ఇంట్లో అందరినీ చూసినట్టే ఆ అబ్బాయి శాంతని చూస్తాడు. శాంత కూడా అతన్ని చూస్తుంది, మాట్లాడుతుంది. అలా పరిచయం అవుతుంది అతనితో. తర్వాత కూడా అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. 1 నెల రోజులు అయ్యేటప్పటికి అతన్ని చేసుకోవడానికి శాంత ఒప్పుకుంటుంది. అది బ్యాంక్ ఆఫీసర్ గారి ఊహాగానం. లాయర్గా పనిచేస్తూ లోకాన్ని చూస్తూ స్వతంత్ర భావాన్ని నెరవేర్చుకుంటున్న కూతురికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీదే ఉందనుకున్నాడు తండ్రి. అది ఆయన తెలివి తక్కువ. తీరా ఆ ఆదివారం ఆయన ముసుగు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తుండగా శాంత చెప్పులు వేసుకుని బయటకు బయలుదేరడంతో కార్యక్రమం అంతా గందరగోళం అయింది. శాంత, ఎక్కడికి వెళ్తున్నావు అని తండ్రి కంగారు పడ్డారు. పిక్చర్కి నాన్న అని శాంత ఆగింది, కొంచెం కంగారుగా. ఏ పిక్చరు అని నిదానంగా అడిగాడు ఆయన. సత్యజిత్ రాయ్ పిక్చర్ అని శాంత వివరాలు చెప్పి ఉషా థియేటర్ దగ్గర ఉంటుంది అంది. పిక్చర్కేగా అమ్మా, రేపెళ్ళొచ్చులే, లేకపోతే ఫస్ట్ షోకి వెళ్ది గాని 2 ఫ్రెండ్స్ వస్తున్నారు, కాసేపు ఉండు అని తండ్రి తడబడుతూ అన్నాడు. నీ ఫ్రెండ్స్ వస్తే నేనెందుకు నాన్న? ఇంట్లో ఎవరూ లేకపోతే ఏం బాగుంటుంది? హరి ఎటో పోయాడు. కొంచెం కాఫీలు అవి ఇవ్వడానికి అమ్మకి సాయం ఎవరు చేస్తారు? నువ్వు చేయి నాన్న, ఆ పిక్చర్ ఇవాళ మార్నింగ్ షో అయిపోతుంది, నేను ఆగడానికి వీల్లేదు అని శాంత మళ్ళీ బయలుదేరబోయింది. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న తల్లి కోపం వచ్చి, ఏమిటమ్మా చెప్తుంటే అంత నిర్లక్ష్యం ఏమిటే? కాస్త సినిమా మారడానికి పెద్ద గొడవ చేస్తున్నావేమిటి అని భర్తకి వంత పాడింది. శాంతకి ఒళ్ళు మండిపోయింది. అవసరం వస్తే మానొచ్చు, ఇప్పుడేం అవసరం వచ్చింది? 2 మనుషులకు కాఫీలు ఇవ్వడానికి నేను అనుకున్న పని మానుకోవాలా? 2 అన్నానే గాని 2 వస్తారో 3 వస్తారో? పోనీ 3 అయితే మాత్రం నువ్వు కొంచెం సాయం చేయకూడదు? అబ్బా, సాయానికి కాదమ్మా, వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలి కదా. ఒక అతను నీలాగే లాయరు, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక్కడేదో పని ఉండి కొన్నాళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చాడు. నాకు బాగా తెలిసిన వాళ్లేలే. మా అమ్మాయి కూడా జూనియర్గా చేస్తుందని మాట వరుసకి అంటే, అలాగా అని ఒకసారి నీతో మాట్లాడతానన్నారు. అప్పటికి అర్థమైంది శాంతికి అదంతా పెళ్లి చూపుల తతంగం అని. తనకి చెప్పకుండానే తనకి పెళ్లి చూపులు. ఎంత కోపం వచ్చిందో శాంతికి. సరేలే నాన్న, ఇంకా ఉంటారుగా అతను, తర్వాత మాట్లాడతాలే. సత్యజిత్ రాయ్ పిక్చర్ మానేసుకుని అతనితో ఈ పూటే మాట్లాడాల్సినంత ప్రాణాల మీదకేమొచ్చింది? దాని లాయర్ పాయింట్లకి మనం ఎక్కడ జవాబు చెప్పగలం అని తల్లి కొంచెం నవ్వింది. తండ్రి బతిమాలే ధోరణిలోకి దిగాడు. పిక్చరు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయిలేమ్మా, వస్తే మాత్రం ఇవాళ మానేసి మళ్ళీ ఎప్పుడో వచ్చేదాకా ఆగాలా? 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం దీనికోసం. అంత ఎదురు చూసేదానివి ఆఖరి రోజు దాకా ఎందుకున్నావే? వెదవ గడుసుతనం, నిన్నో మొన్నో చూడకపోయావా అని తల్లి కయ్యమంది. ఈ వారం రోజులు ఆఫీస్లో చాలా ఎక్కువగా పని ఉండడం వల్ల వీలు కాలేదు. వెళ్ళేటట్టయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకుని చూసేవాళ్ళం కానీ ఇవాళ ఉంటుంది కదా అని ఊరుకున్నాము. మరి అతన్ని రమ్మని చెప్పేశాను ఈ పూట అని తండ్రి కొంచెం తడబాట్లో పడ్డట్టు అనుకున్నాడు. కూతురు తప్పకుండా జాలి పడుతుంది అనుకున్నాడు. నీది చాలా తప్పు నాన్న. నాకు సంబంధించిన ప్రోగ్రాం పెట్టినప్పుడు నన్ను అడిగి చేయాలి కదా. అలాగైతే ఈ ఇబ్బంది వచ్చేదే కాదు. పోనీ రాత్రైనా చెప్పావా? నాకు కుదరదని చెప్పేదాన్ని. పొద్దున్న నేను అతనికి కబురు చేయడానికి వీలుండేది. అయినా వాళ్ళు నా కోసమే వస్తున్నారా ఏమిటి? నువ్వు అమ్మ మాట్లాడండి. మేము మాట్లాడతామనుకో, అతను నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడుగా. అనుకుంటే రేపు సాయంత్రం రమ్మను, నేనిప్పుడు ఉండను. తండ్రికి కోపం వచ్చి మాట్లాడకుండా ఊరుకున్నాడు. చేసిన తప్పు చేసి పైగా నిష్కారణంగా తన మీద కోపం తెచ్చుకోవడం చూస్తే శాంతకి తండ్రి మీద చాలా కోపం వచ్చింది. కోపం రావాల్సింది నీకు కాదు నాన్న, నాకు రావాలి. ఇదంతా పెళ్లి చూపుల వ్యవహారం అని ఎప్పుడో తెలిసిందిలే అంది కోపంగా. ఎవరన్నారమ్మా అని తండ్రి దబాయించాలని చూశాడు. ఎవరు అనక్కర్లా, నాకే తెలిసింది. నువ్వు ఇలాంటి గూఢాచారి పెళ్లి కొడుకుల్ని తీసుకొచ్చావంటే నేను ఇంట్లో ఉన్నా కూడా వాళ్లతో మాట్లాడాను తెలుసా? అప్పుడు మీకు ఇంకా అవమానం అవుతుంది. ముందే చెబుతున్నాను, తర్వాత నన్నంటే లాభం లేదు. ఇంకెప్పుడు నా కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు
ఇలాంటి పద్ధతులేవి నాకు ఇష్టం లేదు. కూతురు కోసం పెళ్లి ప్రయత్నాలు చేయడం కూడా తప్పేనా అని తల్లి ఆశ్చర్యపడింది. కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేసేది కూతురికి తెలియకుండానా? అంత రహస్యంగా ప్రయత్నాలు చేసి ఎవరికి చేస్తారు పెళ్లి? అసలు ఈ పెళ్లి చూపులని నాకు ఇష్టం లేదని చెప్పానా లేదా? ఇష్టం లేదంటే సరిపోతుందా? పెళ్లి పెటాకులు లేకుండా ఉంటావా అంది తల్లి వెటకారంగా. ఈ బొమ్మలాట పెళ్లి చూపులు లేకపోతే పెళ్ళే అవదా? అవ్వకపోతే పోనీగి, ఇలాంటి పెళ్ళైతే నాకు అక్కర్లేదు. పోనీలేమ్మా, నీకు ఇష్టం లేకపోతే చేసుకోవద్దులే, ఈ ఒక్కసారికి ఆగు, ఇంకెప్పుడు ఇలా చెయ్యనులే అని తండ్రి బ్రతిమలాడుతూ అన్నాడు. ఆగుతాననుకో, ఆగినా నేను వాళ్ళ దగ్గరికి మాత్రం రాను నాన్న. అయితే నిన్ను ఆగమనేది ఎందుకు? అది నేను అనేది. ఆగి మాత్రం ఏం చెయ్యాలి? పెళ్లి చూపులకి కూర్చుంటాను అనుకుంటున్నావా నాన్న నేను? తండ్రి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కూతురు అంట పట్టుదలగా ఉంటుందని ఆయనకి తెలియదు. వాళ్లతో ఓపెన్గా చెప్పానన్నా, మా అమ్మాయికి ఇలాంటివేవి ఇష్టం లేదు, నాకు సరిగా తెలియక ఇదంతా ఏర్పాటు చేశాను, సారీ అని చెప్పేయి. ఫెయిర్గా ఉంటుంది. కానీ వాచి చూసుకుని, అయ్యో 10 నిమిషాలు టైం అయిపోయింది అని మీ మూలాన అని గబగబా గేటు వైపు పరిగెత్తింది శాంత. సరిగ్గా అప్పుడే గేటు ముందు ఒక కారు ఆగింది. అందులో నుంచి ఎవరెవరో దిగుతుంటే శాంత వాళ్ళని పట్టించుకోకుండా కారుని తిరిగేసుకుని వెళ్లి రోడ్డు మీద ఖాళీగా వస్తున్న ఆటోని పిలిచి ఎక్కేసింది. శాంత తన అభిప్రాయాల మీద ఎంత సీరియస్గా ఉండగలదో ఆ రోజుతో తల్లికి తండ్రికి బాగా తెలిసి వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చూపుల ప్రయత్నాలన్నీ పూర్తిగా మూలబడ్డాయి. మళ్ళీ కొన్నాళ్లకి హేమ ఓ గొప్ప సంబంధం వార్త తెచ్చింది. ఆ సంబంధంలో గొప్పతనాలన్నీ ఊరించి చెబుతుంటే మళ్ళీ తల్లికి తండ్రికి ఆశ పుట్టింది. శాంతతో చెప్పమ్మా, అన్నీ దానికే చెప్పి చేయడం మంచిది అన్నాడు తండ్రి. హేమ సాయంత్రం చెల్లితో హాస్య సంభాషణ మొదలుపెట్టింది. శాంత, మా వారి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడే, చాలా అందంగా ఉంటాడు, మా వారికన్నా అందంగా ఉంటాడు. పేరైతే ఇంకెంత బాగుంటుందో, రంజిత్ బాబు. కులానికి మానవాళ్లే గాని చాలా కాలం కలకత్తాలో ఉండి రావడం వల్ల బెంగాలీ వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళింట్లో ఆడవాళ్ళందరూ పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. మీ బావగారు నన్ను కూడా అలా పెట్టుకోమంటే అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను, కానీ బయటకు వచ్చేటప్పుడు పెట్టుకోవాలంటే సిగ్గేసి మానేసాలే. నిన్నోసారి రంజిత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానే, వాళ్ళని చూడొచ్చు. రంజిత్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారే, చదువుకున్న అమ్మాయి అయితేనే చేసుకుంటారని అతను తెగేసి చెప్పేశాడు. కట్నాలు అవి తీసుకోడట. కట్నానికి ఆశపడి వాళ్ళన్నయ్యకి చదువు సంధ్య లేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారే, అందుకని అతను చదువుకున్న పిల్లే కావాలని కూర్చున్నాడు అంటూ అసలు విషయం దాపరికాలు లేకుండా చెప్పేశాను చూడు అన్నట్టు అతని ఉద్యోగ వివరాలు, ఆస్తి వివరాలు, కీర్తి వివరాలు గడగడా చెప్పేసింది. మా వారి ఫ్రెండ్ అని ప్రారంభించగానే ముఖం చిట్లించింది శాంత. మీ వారి ఫ్రెండ్ అయితే మీ వారిలాగానే ఒక హేమ కోసం వెతుక్కోమను అంది వెటకారంగా. హేమకి కోపం రాలేదు. చెల్లెలు ఆ మాత్రం సుముఖంగా ఉన్నందుకు పొంగిపోయింది. నేనైతే పిచ్చిదాన్నే లేవే, ఉద్యోగం మానేయమంటే మానేశాను, చేయమంటే చేశాను. నువ్వైతే నాలాగా చెయ్యవుగా. అతను నీకేమీ షరతులు పెట్టరులే. పోనీ అతనికన్నా ముందు నువ్వే షరతులు పెట్టు. నువ్వు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోవాలని షరతు పెట్టు. ఒప్పుకుంటేనే చేసుకో, లేకపోతే మానేయి. నేను ఉద్యోగం చేయడానికి ఇంకెవడో ఒప్పుకోవడం ఏమిటి? మగవాడు తను ఉద్యోగం చేయడం లేదా ఆడదాన్ని అడుగుతాడా? ఆడమనిషి మగవాడిని ఎందుకు అడగాలి? నన్ను ఉద్యోగం చేయనివ్వాలి అని నేను ఎవరితోనో ఒప్పందం చేసుకోవాలా? షరతు పెట్టి ఒప్పించడానికి ఏ షరతు లేకుండానే ఆ మనిషికి ఆ అభిప్రాయం ఉండడానికి తేడా ఏమిటో తెలిస్తే కదా నీకు. నీ షరతు ఒప్పుకున్నాడంటే అతనికి ఆ అభిప్రాయం ఉన్నట్టేగా, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాడు? ఆ అభిప్రాయం ఉన్నవాడైతే అసలు షరతు పెట్టడం ఎందుకు? నీకు తెలియడానికి అతనికి అభిప్రాయం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? షరతు పెడితేనే కదా తెలిసేది. అతని అభిప్రాయాలు ఏమిటో తెలియకుండానే అతనితో పెళ్లి మాటల దాకా వెళ్ళదామా? తెలియని వాళ్లతో స్నేహమే ఉండదు కదా. ఇక పెళ్ళి ఎలా ఉంటుంది? అతను ఎలాంటివాడో, అతని భావాలేమిటో తెలిస్తే, అవన్నీ నచ్చితేనే అప్పుడు పెళ్లి మాటలు జరగాలి. గాని ముక్కు ముఖం తెలియని మనిషితో ముందే పెళ్లి మాటల్లోకి దిగి షరతులు పెట్టి జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పని కాదులే అది. అతను ఎలాంటివాడో నాకు బాగానే తెలుసు, కానీ నేను చెప్తే నువ్వు నమ్మవుగా. భార్యతో ఉద్యోగం చేయించాలని అనుకుంటున్నాడు అతను. చేయించాలని అనుకుంటున్నాడా అని ఆ మాటలు వెటకారంగా అని నవ్వింది శాంత. ఉద్యోగం మార్పించినా తప్పే, చేయించినా తప్పే ఏమిటే నీతో?
నీకు కావలసిన దానికి ఒప్పుకోవడం కన్నా ఇంకేం చేయగలడు ఎవడైనా? అడగకుండానే నీ అభిప్రాయాలు వాడి బుర్రలో ఉండాలంటే ఇక అయినట్టే. ఆ ఆదర్శ పురుషుడు నీకు దొరికినట్టే. దొరకపోతే పోనీ, లోకంలో లేని మహాత్ముడెవడో పుట్టుకురావాలి నీ కోసం. ఉన్నవాళ్ళందరూ మామూలు వాళ్లే అయితే వాళ్ళల్లో ఎవరిని నేను ఎంచుకోను, తెలిసిందా? ఎంచుకునేదాన్ని నేను. ఎంచుకునే హక్కు నా చేతుల్లో ఉంది. మగాళ్ళందరూ నువ్వన్నంత మామూలు వాళ్ళైతే నేను అసలు పెళ్ళే మానేస్తాను. అంతేగాని ఎవడితోటో ఒకడితో రాజీ పడతాననుకున్నావా? పెళ్లి మానేస్తే చెడేది నువ్వే, వాళ్ళు కాదు. నిన్ను మించిన పిల్లలు దొరుకుతారు వాళ్ళకి. రంజిత్ బాబుకి పిల్లే దొరకదనుకుంటున్నావా? మీ బావగారు అడిగారని మాట తీసేయలేక నిన్ను చూస్తానని ఒప్పుకున్నాడు గాని, ఛీ, నీతో మాటలకు దిగడం నాది బుద్ధి తక్కువ. నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని శాంత చాలా గాయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతుళ్ళిద్దరూ వాదించుకుంటుంటే అంతసేపు తల్లి మాట్లాడకుండా ఊరుకుంది. పెద్ద కూతురు ఎలాగైనా చిన్న కూతుర్ని ఒప్పిస్తుందనుకుంది. చివరికి శాంతికి చాలా కోపం వచ్చి వెళ్ళిపోతే తల్లికి కూడా పెద్ద కూతురు చాలా అవకతవకగా మాట్లాడింది అనిపించింది. బావగారి ముఖం చూసి ఒప్పుకుంటున్నాడంటున్నావాడేమిటి? అది అసలే తర్కం మనిషి. ఇంకొకళ్ళ ముఖాలు చూసి ఒప్పుకునేవాడు నాకెందుకనదు అని పెద్ద కూతుర్నే కొప్పడింది. మరి ఆయనే కదమ్మా ఈ సంబంధం మాట్లాడింది. మాట్లాడితే మాత్రం మాట్లాడినంత మాత్రానే చేసుకుంటాడా? పిల్ల అందచందాలు నచ్చితే చేసుకుంటాడు గాని మాట్లాడిన వాళ్ళ ముఖాలు చూసే పెళ్లిళ్ళు చేసుకుంటారా అని తల్లి శాంతలాగా వాదించింది. తల్లికున్న పటి జ్ఞానం కూడా తను ప్రదర్శించినందుకు ఉక్రోషపడి ముఖం మార్చుకుంది హేమ. ఆ రోజుతో శాంత పెళ్లి గురించి శాంత ముందు మాట్లాడడం అందరూ మానేశారు. శాంత సత్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజు అందరి ముఖాల్లోనూ కలకలం బయలుదేరింది. సత్యంతో తనకి లైబ్రరీలో పరిచయమని, బస్సులో కనబడితే తీసుకొచ్చానని ఎంత చెప్పినా ఎవరతను, నీకెలా తెలుసు అని అడిగిన ప్రశ్నలే తిరిగా బోర్లా వేసి అడిగారు తల్లి అక్కాను. సమయానికి హరి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు పెద్దక్క కోసం తెచ్చిన పుస్తకం వీళ్ళింటికే వెళ్ళి ఇచ్చానని అతను చెప్తే శాంత మాటల్లో దాపరికం లేదని అప్పటికి నమ్మారు. అయినా ఆ తర్వాత కూడా తల్లి అతను మనవాళ్లేనా అని అడిగింది. ఇంటికొచ్చిన వాళ్ళ కులాలు గోత్రాలు వాకూపు చేయాలా అమ్మా అంది శాంత విసిగేసి. నీ క్లయింట్లు వస్తే ఎప్పుడన్నా అడిగానా ఏమిటే? ఇతను మనవాళ్లలాగా అనిపిస్తేనో ఇతనొక్కడే అనిపించాడా మనవాళ్లలాగా? ఆఫీసు పనంతా సీనియర్ ఇంటి దగ్గరే జరిగిన శాంత దగ్గరకు కూడా అప్పుడప్పుడు క్లయింట్లు వస్తూ ఉంటారు. వాళ్ళ కులాలు అవి అడిగే పని ఎప్పుడూ చెయ్యరు ఇంట్లో. పోనీ అడిగిన దానికి చెప్తే నీ సొమ్మేం పోతుంది అంది తల్లి రెట్టిస్తూ. శాంత ఏం చెప్తుందోనని తల్లి కన్నా ఆత్రంగా చెవులు రిక్కించింది హేమ. ఏమో, అతను మీ కులం వాడో కాదో నాకేం తెలుసు. అదేమిటి, నీ కులం పేరేమిటి అంది అక్క. నాకు కులం లేదు. ఇదెప్పటి నుంచి అంది తల్లి. బాగుంది వరుస, రోజు రోజుకి బాగానే తయారవుతున్నావు అంది వాళ్ళక్క. వారం రోజుల తర్వాత సత్యం లైబ్రరీలో కనబడితే శాంత నవ్వుతూ, మొన్న మీరు వెళ్ళాక మీ కులం ఏమిటని మా అమ్మ అక్క పట్టుకున్నారు నన్ను అంది. ఏం చెప్పారు మరి? నాకు తెలిస్తేగా చెప్పడానికి. అయితే ఇప్పుడు చెప్పాలంటారా? నాకు అక్కర్లేదు కానీ ఓ కాగితం మీద రాసి కవర్లో పెట్టి ఇవ్వండి, మా చిన్నక్కకిస్తాను. మీ కులం ఏమిటో తెలియక ఆవిడ ఆ రోజు నుంచి మంచం పట్టింది. పోనీ అదేదో చెప్పేస్తే మంచం దిగుతుంది కదా అని. అంతే. ఆవిడంటే మీకు చాలా కోపం అనుకుంటాను అన్నాడు సత్యం నవ్వి. చాలా కోపమే. కోపం ఎందుకులేండి పాపం, జాలి పడండి. ఆవిడ ఆత్మాభివృద్ధికి ప్రార్థించండి. ఆ పనే చెయ్యాలేమో. ఇక ఆ మార్గం ఒక్కటే మిగిలింది. అప్పటికి శాంతతో సత్యానికి చాలా తక్కువ పరిచయమే. ఆమె ఏమైనా మాట్లాడుతుంటే పుస్తకాల గురించో, కోర్టు కేసుల గురించో, స్నేహితుల గురించో, ఇంట్లో వాళ్ళ గురించో ఏం మాట్లాడినా ఆమె భావాలన్నీ గ్రహించడానికి ప్రయత్నించేవాడు. సాహిత్యం సీరియస్గా చదువుతుందని, స్వతంత్రంగా ఆలోచిస్తుందని అర్థం చేసుకోగలిగాడు. చదువు పూర్తయిన దగ్గర నుంచి పెళ్లివారి కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మాలు పట్టుకుని వేలాడకుండా ముందు స్వతంత్ర సంపాదన ఉండాలనే పట్టుదలతో ఉందని తెలిసాక శాంత అంటే చాలా గౌరవం కలిగింది. శాంత మీద సదభిప్రాయం బలపడుతున్న రోజుల్లో ఒక విషయం జరిగి సత్యానికి ఆమె మీద చాలా అసంతృప్తి ప్రారంభమైంది. ఒకరోజు సాయంత్రం సత్యం లైబ్రరీ నుంచి బయటికి వస్తూ ఉంటే అప్పుడే వస్తూ శాంత అతనికి ఎదురుపడింది. ఆమె వేషంలో ఏదో పెద్ద మార్పు ఉందని మొదటి చూపులోనే అనిపించింది. కానీ అదేమిటో వెంటనే గ్రహించలేకపోయాడు. ఆమె ఏదో మాట్లాడబోతూ నిలబడి రుమాలతో మెడ తుడుచుకుంటూ ఉంటే గాజులు గల్లుమన్నాయి. చేతుల నిండా గాజులున్నాయి శాంతకి. వేళ్లకి ఉంగరాలున్నాయి, చెవులకి ఏవో వేలాడుతున్నాయి, మెళ్ళో కూడా దగదగలాడేదేదో ఉంది.
ఆ వేషంతో శాంతని చూస్తే సత్యానికి తల తిరిగిపోయింది. నిజమేనా అన్నట్టు నిర్ఘాంతపోయి చూశాడు. వెళ్ళిపోతున్నారా మీరు? ఎంతసేపు అయిందని వచ్చి అని చిరునవ్వుతో పలకరించింది శాంత. సత్యం వెంటనే మాట్లాడలేకపోయాడు. మాటలు రానట్టు అలాగే నించున్నాడు. అలా ఉన్నారేం అని శాంత ఆశ్చర్యంగా చూసింది. ముత్తైదు వేషం వేశారేమిటి అంటూ ఆ గాజుల వైపు చూస్తూ ముఖం చిట్లించాడు. శాంతకి అర్థం కాక, ఏం వేషం? గాజులా? అప్పుడప్పుడు వేసుకుంటానే, మీరు చూడలేదా అంది కొంచెం నవ్వి. చూసినట్టు గుర్తులేదులేండి. కోర్టున్న రోజుల్లో ఏమీ పెట్టుకోను గాని సెలవు రోజులైతే గాజులు అవి సరదాయి నాకు. మీరు చూసే ఉంటారు. చూసుండను, వెళ్తాను అని సంభాషణ తెంచేసి కదిలి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. శాంత తెల్లబోయింది. ఏమీ అర్థం కాలేదు. మాట్లాడుతుంటే తోసేసుకుని వెళ్ళడం. అతను అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. తొందర పని మీద వెళ్తున్నాడేమో. సత్యం గారు అని వెనుక నుంచి పిలిచి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికేనా? నేను ఉష మీ ఇంటికి వద్దామనుకున్నాం ఇవాళ. మీ దగ్గరున్న పాత పాటలేవో తను రికార్డు చేసుకుంటానంది. నేను పుస్తకాలు ఇచ్చి వచ్చేస్తాను, కొంచెం ఆగండి. దారిలో ఉషను తీసుకుని వెళ్దాం. మీరిద్దరూ వెళ్ళండి, మా అమ్మ ఉంటుంది ఇంటి దగ్గర. ఏం మీరు రావడం లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, ఇంటికే బయలుదేరాను కానీ మీతో ఇప్పుడు రాను. ఇలాంటి గాజులు గలగల రావట్లో నేను ఉండలేను. మీరు వెళ్ళండి అని ముఖం తిప్పేశాడు. శాంతకి అర్థమే కాలేదు అతను ఏమంటున్నాడు. హాస్యమేమో అనుకుంది మొదట. అతని ముఖం మీద చిరునవ్వన్నా లేదు. అతనిని చూసి చూడగానే సీరియస్ అయిపోయాడు. గాజులు చూడగానే అంత సీరియస్ అయ్యారేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది అని తెల్లబోతూ. నాకు చాలా ఆశ్చర్యంగానే ఉంది. మీలో ఇంత సామాన్యమైన ఆడతనం చూసి నోరు తెరిస్తే పెద్ద పెద్ద అభ్యుదయ మాటలు గుప్పిచ్చేస్తారు. అమ్మమ్మల వేషం మాత్రం వదిలిపెట్టరు. చేతుల నిండా మలారాల్లాగా గాజులు, ఉంగరాలు, లోలాకులు, ముక్కు పుడకలు, ముఖాల నిండా పోలేరమ్మ బొట్లు, పసుపులు, కుంకాలు, అంతా పాత రోత వేషం. డాక్టర్లైనా లాయర్లైనా ఒళ్ళంతా సామానంతా తగిలించుకుని తిరగడానికి సిగ్గేదా మీకు? నగల కోసం, ముస్తాబుల కోసం ఇంత తాపత్రయపడే ఆడవాళ్ళు ఎన్ని డిగ్రీలు ఉంటే మాత్రం, ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం పాత ఆడవాళ్ల కన్నా ఏం గొప్పగా ఉండగలరు? ఏమిటి తేడా మీ అమ్మమ్మకి మీకు? ప్రేమ్చంద్ గబన్ నుంచి ఆ మాత్రం నేర్చుకోలేకపోయారా? టాల్స్టాయ్ అనుమానం కూడా చదివారు. అది కళ్ళు తెరిపించలేకపోయిందా? నన్ను చూస్తే ఆశ్చర్యం ఎందుకు? మిమ్మల్ని చూసుకుని మీరే ఆశ్చర్యపడండి. జలపాతం ఉరికినట్లు ఆ 4 మాటల ఆవేశంతో ఉరికించేసి ముఖం తిప్పేసి మీరేమైనా అనుకోండి, నా అభిప్రాయం నేను చెప్పేశాను అన్నట్టు గబగబా వెళ్ళిపోయాడు. శాంత స్తంభించిపోయింది. 10 నిమిషాల దాకా తేరుకోలేకపోయింది. అతను ఏమన్నాడో అప్పటికి కొంచెం కొంచెం బోధపడడం మొదలెట్టింది. తన నగల కోసం, ముస్తాబుల కోసం తాపత్రయపడుతుందా? అవును, తనకి సరదాయే. ఏం నగలు పెట్టుకుంటే తాపత్రయం ఏమిటి? అంత ఆశ్చర్యంగా అనిపించింది. లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి తిరుగుముఖం పట్టింది. సత్యం ఏ సురేంద్ర లాంటోడో, నరేంద్ర లాంటోడో అయితే అతనితో ఆ మాత్రం పరిచయం కూడా పడనిచ్చేది కాదు శాంత. అతనితో నవ్వుతూ మాటలు జరిపేది కాదు. సత్యం గురించి ఎక్కువగా తెలియకపోయినా తెలిసినంత వరకు అతనంటే మంచి అభిప్రాయమే శాంతకి. అలాంటి వ్యక్తి అంత సీరియస్గా మాట్లాడాడంటే తనేదో అన్నాడనే బాధ కన్నా అతనన్న మాటల గురించే పెద్ద ఆలోచన ప్రారంభమైంది శాంతకి. తన గాజులు అవి చూస్తే సత్యానికి ఎంత కోపం వచ్చిందో తలుచుకుంటుండే మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యం వేసింది. ఆ పూట తను కొంచెం నగలు పెట్టుకుంది నిజమే. కంసాలి కొత్త ఉంగరాలు తెచ్చాడు కదా అని అవి వేళ్లకు పెట్టుకుని సరదాగా తెల్లరాళ్ల దండ, దుద్దులు, గాజులు వేసుకుంది. గాజులు కొంచెం ఎక్కువే వేసుకుందేమో. అయితే మాత్రం గబంలో లాగా అంత నగల పిచ్చి తనకెక్కడుంది? అంత పిచ్చి, ఇంత పిచ్చి అని లెక్కలు తేల్చడానికి ఏమిటి దాని కొలత అని సత్యం ఎదురు ప్రశ్నించినట్టు అనిపించింది. ఎవరూ అడగక్కర్లేదు, శాంతకే ఆ ప్రశ్న వచ్చింది. ఏమిటి కొలత నగల పిచ్చికి? ఏది ఎక్కువ పిచ్చి, ఏది తక్కువ పిచ్చి? ఆ ప్రశ్నలకి జవాబు చెప్పుకొని తీరాలి. ఎవరూ అడగలేదని తన మనసులో తలెత్తిన ప్రశ్నలు చూసి చూడనట్టే తోసేసుకోదు. ఏదో వంకర టింకర సమాధానాలు చెప్పుకుంటే శాంతకే సంతోషంగా ఉండదు. తక్కువ ఎగో నగలు పెట్టుకుంది. తనకి నగలు పిచ్చి ఉన్నట్టేనా? అసలు పిచ్చేనా అది? పిచ్చికి సరదాకి తేడా ఏమిటి? గాజులు, ఉంగరాలు కూడా పాతవాళ్ల వేషమేనా? కంటెలో, అందలో, జడలు గంటలో పెట్టుకుంటేనే తను పెట్టుకోదు. అది అమ్మమ్మల వేషమేనని తను ఒప్పుకుంటుంది. కానీ గాజులు కూడా అంతేనా? అందం కోసం ఆ మాత్రం నగలు ఉండకూడదా? ఆ మాత్రం అంటే ఏమాత్రం? తను పెట్టుకున్నట్టు మెళ్ళ ఒక గొలుసు, చెవులకి దుద్దులో, చేతుల నిండా గాజులు, 2-3 ఉంగరాలునా?
చిన్నక్క ముక్కు పొడ కోసం 2 ఏళ్ల కిందట ముక్కు కుట్టించుకుంటే తనకి అసహ్యం వేసింది. ఎన్ని నగలున్నా నచ్చుతాయి గాని ముక్కు పుడక నచ్చదు తనకి. తను పెట్టుకున్న మాత్రం నగలతో పాటు చిన్నక్క ఒక చిన్న ముక్కు పుడక చేరిస్తే ఏం తప్పొచ్చింది? తనకెందుకు అసహ్యం వేయాలి? నగలు చెవులకి పెట్టుకోవచ్చు కానీ ముక్కుకి పెట్టుకోకూడదా? ఏమిటి తేడా చెవికి ముక్కుకి? చెవి ఎక్కువేమిటి, ముక్కు తక్కువేమిటి? చెవి చేసుకున్న పుణ్యం ఏమిటి, ముక్కు చేసుకున్న పాపం ఏమిటి? ఒకటి తప్పైతే రెండోది తప్పవదా? చిన్నపిల్లలాగా చిన్నక్క కాళ్ళకి మువ్వల పట్టాలు పెట్టుకుని గల్లు గల్లుమని నడుస్తుంది. తనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎంఏ చదివిన మనిషికి పల్లెటూరు పిల్లల కాళ్ళకి పట్టాలేమిటి? ఎంత కోపం వస్తుందో తనకి. ఏం కాళ్ళకి పెట్టుకుంటే తప్పేమిటి? నగలు చేతులకి పెట్టుకోవచ్చు కానీ కాళ్ళకి పెట్టుకోకూడదా? గాజుల వల్ల చేతులకి అందం వస్తే పట్టాల వల్ల కాళ్ళకి అందం రాదా? ఎక్కడ దానికి హద్దు? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు? బయట నుంచి వచ్చాక శాంత పుస్తకాల అరలన్నీ వెతికింది టాల్స్టాయ్ పుస్తకం కోసం. గంట సేపటికి దొరికిందని. అంతకుముందు చదివిందే. తనే చెప్పింది దాని గురించి సత్యానికి. భార్య మీద అనుమానంతో ఒక భర్త ఆమెని కూనీ చేస్తాడు. కథ గుర్తుంది గాని పుస్తకం అక్కడక్కడా తిప్పి చూస్తే అంతా మళ్ళీ కొత్తగా అనిపించింది. ఆ పుస్తకం పట్టుకుని డాబా మీద కూర్చుంది అర్ధరాత్రి దాకా. ఆ కథలో ఉన్నదంతా సంఘం మీద విమర్శే. ఆ విమర్శలు తీసేస్తే కథ చాలా చిన్నదే. ప్రేమ గురించి, ఆడామగ సంబంధాల గురించి ఆయన ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడు. ఆడవాళ్ళు ముస్తాబుల గురించి కూడా బోలెడు విమర్శలు చేశాడు అందులో. అవన్నీ తన తలకాయికి ఎందుకు ఎక్కలేదో. అసలు చదివినట్టే గుర్తులేదా విషయాలేవి. ఆడవాళ్లు చేసుకునే అలంకారాలన్నీ మగవాళ్ళని ఆకర్షించడానికే తప్ప ఇంకో దానికి కాదంటాడు రచయిత. సంఘంలో మనం ఆదర్శ ప్రేమ, ఉత్తమ ప్రేమ అని పిలిచే ప్రేమలో వ్యక్తుల నైతిక గుణగుణాల మీద గాక ఆడవాళ్ల శారీరక తలుకు బిలుకుల మీదనే ఆధారపడి ఉంటాయంటాడు. సంసార స్త్రీ జీవిత విధానానికి, వేష స్త్రీల జీవిత విధానానికి భేదం ఉండినట్లయితే ఆ భేదం వారి వేషభాషల్లో కనబడి తీరాలి. ఆ స్త్రీల అంతరంగికాదర్శాలు వేరే తీరాలి. కానీ ఆ ఇరుపక్షాల స్త్రీలని ఒకసారి చూడండి. ఇరుపక్షాల స్త్రీలను ఒకే రకమైన వేషభాషలు, ఒకే రకమైన రూప విలాసాలు, ఒకే రకమైన ఫేషన్లు, ముస్తాబులు, అత్తర్లు, ఒకే విధమైన ఆచ్ఛాదన రహిత అంగ ప్రదర్శనాలు, పచ్చలు, కెంపులు, ముత్యాలు, ఒంటి తలుకు బెళుకు వస్తువుల యందు ఒకే రకమైన మోజు. పురుషుల్ని ఆకర్షించడానికి వేసే స్త్రీలు ఏ ఏ రకమైన అలంకారాలు చేసుకుంటారో సంసార స్త్రీలు అదే రకమైన అలంకారాలు చేసుకుంటారు. వేసే స్త్రీకి ఏది అగత్యమో సంసార స్త్రీకి అదే అగత్యంగా ఉంది. ఆ ఇరువురి జీవిత విధానాలకి ఏమిటి తేడా? వారి అభిరుచులకు, ఆ ఆదర్శాలకు ఏమిటి తేడా? ఆ కథ నిండా అలాంటి ప్రశ్నలే. నిజాయితీగా జవాబు చెప్పాలంటే వాటిని ఒప్పుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. విటుణ్ణి ఆకర్షించడానికి వేష చేసుకునే ముస్తాబు సంసార స్త్రీ కూడా చేసుకోవలసి వస్తాయి. ఆమె లక్ష్యం కూడా పురుషుణ్ణి ఆకర్షించడమే అవుతుంది కదా. కాకపోతే వేష ఎప్పటికప్పుడు కొత్త పురుషుల్ని ఆకర్షించాలని తాపత్రయపడుతుంది. సంసార స్త్రీ అయితే ఆ భర్తని ఆకర్షించి తనకి అతని మీద విముఖత కలగకుండా అతని ఆకర్షణని ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంది. వేషకి విటుడికి ఉండే సంబంధం తాత్కాలికమైంది, శారీరకమైంది మాత్రమే కాబట్టి వాళ్ళ మధ్య తాత్కాలికమైన ఆకర్షణ కలిగితే చాలు. అలాంటి తాత్కాలికమైన ఆకర్షణ కలిగించడానికి శారీరకమైన ముస్తాబు ఏ కాస్తో కోస్తో ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ దాంపత్య సంబంధం అంత తాత్కాలికమైంది కాదు. దానికి కావలసిన బలాన్ని తాత్కాలిక ఆకర్షణలు ఇవ్వలేవు, శారీరకమైన ముస్తాబులు ఇవ్వలేవు. అలంకారాల ద్వారా సాధించిన ఆకర్షణలన్నీ ఎంతో కాలం నిలబెట్టడం సాధ్యం కాదు. అందుకే సంసార స్త్రీలు కూడా విషయాన్ని మించి ఎన్ని రకాల అలంకారాలు చేసుకున్నా ఆ మహత్తర సంసారాలు ఇసుక మీద కట్టిన బొమ్మరిళ్లు కూలిపోతూ ఉంటాయి అని తేల్చాడు రచయిత కథ చివరికి. 1001 సంగతులు నేర్చుకోవడానికి వీలుందా కథలో? అంతకుముందు చదివినప్పుడు అవన్నీ తనకి సరిగా అర్థం కాలేదనిపించింది. ఇప్పుడు శాంతకి ఆ కథలో విషయాలతో ఉక్కిరి బిక్కిరైపోతూ కూర్చుంది ఎంతోసేపు. ఆ కథలో ఆర్గ్యుమెంట్ అంతటితోనూ శాంతకి బలంగా పట్టిన విషయం ఏమిటంటే వ్యక్తి జీవితాశయాల్ని బట్టే వేషభాషలు ఉండి తీరాలనేది. అది 100కి 100 పాళ్ళు ఒప్పుకోవలసిన విషయం. ఎంత చిన్న విషయంలో గాని తను ఆలోచించేదానికే తన అక్కలు, తల్లి, ఇంకా బోలెడు మంది ఆడవాళ్ళు ఆలోచించేదానికి ఎంత తేడా ఉందని తను అనుకుంటూ ఉంటుంది. ఊరికే అనుకోవడం కాదు, నిజంగానే తేడా ఉంది. స్వతంత్రత అనే మాట అర్థం కాదు వాళ్ళకి. తనకైతే ప్రతి విషయంలోనూ స్వతంత్రంగా ఉండాలనిపిస్తుంది. పాత చాదస్తానని క్షణాల మీద వదిలేయాలి అనిపిస్తుంది. అభిప్రాయాల్లో ఎంత తేడా ఉన్నా వాళ్ళకి తనకి వేషంలో ఏం తేడా ఉంది? అబ్బా ఎంత మూర్ఖంగా ఉన్నారు వీళ్ళు.
అని తను ఎవరెవరిని చూసి అనుకుందో ఆ మూర్ఖపు ఆడవాళ్ళ అలంకారాలకి తన అలంకారానికి ఏం తేడా ఉంది? భర్తగారు కోరినట్టల్లా భర్తగారి అభిరుచి ప్రకారం ముక్కు పుడకలు పాపిట్లో సింధూరాలు ధరించే చిన్నక్క ముస్తాబులకి తన ముస్తాబులకి ఏం తేడా ఉంది? అలాంటి ముస్తాబే తనకి ఇష్టంగా ఉందంటే తన అభిరుచి చిన్నక్క భర్తగారి అభిరుచితో సమానంగా ఉన్నట్టే కదా. నగలు తీసేసిన, పసుపులు కుంకుమలు తీసేసిన చిన్నక్క భర్తగారు ఒప్పుకుంటాడా? అసలు తీసేయడానికి చిన్నక్కకి సాహసం ఉందా? తను అంతేనా? ఏవో చిన్న చిన్న తేడాలు చూసుకుని ముక్కు పొడుకో పట్టాలో పెట్టుకోను కదా అని వాళ్లకన్నా తనేదో నాగరికంగా అభ్యుదయంగా ఉన్నాననుకుంటే అదంతా ఆత్మవంచన కాకపోతే ఏమిటి? రోజు పోలీసులు పడుపు వృత్తి చేసుకునే ఆడవాళ్ళకి కోర్టులకి తీసుకెళ్తుంటారు. వాళ్ళంతా పేదవాళ్ళు. ఖరీదైన బంగారాలు పచ్చలు కెంపులు వాడలేరు. గిల్టువో పూసలవో చెంకీలవో చేతులకి చెవులకి మెళ్ళోకి పెట్టుకుంటారు. వాళ్ళకి చేతనైనంత వరకు అందంగా కనబడాలని చూస్తారు. ఖరీదుల్లో తప్ప వాళ్ళ అలంకారాలకి తన అలంకారాలకి మాత్రం తేడా ఏమిటి? ఎంతసేపటి నుంచో తన చేతుల వైపే చూసుకుంటూ ఆలోచిస్తుంది శాంత. బంగారపు గాజుల్లో చెక్కిళ్ళు తళతళా మెరుస్తున్నాయి. ఉంగరాల్లో తెల్లరాళ్ళు కొంతులు ఇనుముతున్నాయి. ఆ గాజులతో ఆ ఉంగరాలతో చేతులు ఎంతో అందంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. ఎప్పుడూ చేతులు బోసిగా పెట్టుకు తిరుగుతావు. అన్నీ పెట్టుకుంటే ఎంత కళ వచ్చిందో చూడు అంది తల్లి పొద్దున్న. అప్పుడు తనకి తట్టలేదు గాని అన్నీ పెట్టుకున్నందుకే అందం వస్తే ఆ అందం తన చేతులది కాదు, ఆ నగలదే. అంతేగా. టాల్స్టాయ్ కథలో భర్త ఏమంటాడు? ఆనాడు యువత ధరించిన బట్టలు దర్జీ మనిషి అంత అందంగా అంత నాజూగ్గా అంత పనితనంతో కుట్టి ఉండకపోతే ఆమె ఆనాడు సాదా దుస్తులే ధరించి ఉంటే ఆమెపై ఆకర్షణ ఆ విధంగా పెచ్చు పెరిగేది కాదు. ఆ పరిచయం ఆ వివాహానికి దారి తీసేది కాదు అంటాడు. ఈ ఉంగరాలకి గాజులకి అంత పనితనం లేకపోతే వీటి చేత మొద్దుగా బండగా ఉంటే తన చేతులకి అందం లేనట్టేనా? ఈ అందానికి కొంత కారణం ఆ బంగారం, కొంత కారణం ఆ రాళ్ళు, కొంత కారణం ఆ కంసారి నేర్పరితనం. అవన్నీ తీసేస్తే మిగిలిందే తన అందం. ఆ అందం ఎంతో ఉండదని తన భయమా? తన అందం మీద తనకి నమ్మకం లేదా? ఈ గాజులు వేసుకున్నాను చూడండి, నా చేతులు అందంగా లేవు, నా అందం చూడరు అని అందరినీ అడగడం కాదు ఇది. కోటికి వెళ్ళేటప్పుడు ఒంటి మీద ఒక్క నగ లేకుండా కాలర్ పెట్టుకుని గౌను వేసుకుంటే తన చేతుల వైపు మెడ వైపు ఎవ్వరూ చూడరు. ఎప్పుడన్నా నగలు వేసుకుని ఆఫీస్కి వెళ్తే గుమస్తారు టైపిస్టులు ఒకసారి ఎగాదిగా చూడందే ఊరుకోరు. ఎంతో సీరియస్గా ఉండే సీనియర్ కూడా ముస్తాబు చేస్తున్నావే పెళ్లి చూపులా అని ఒకవేళ కోళ్ళ మాట అనకుండా ఉండడు. నగలతో ముస్తాబు చేసుకోగానే పెళ్లి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఆడపిల్లలాగే అయిపోతుంది అందరి దృష్టిలోనూ. ఎన్ని విధాలుగా ఆలోచించినా నగలు పెట్టుకోవడం అంటే పాత రకపు ఆడవాళ్లలాగా ప్రవర్తించడం తప్ప అందులో అంతకన్నా భేదం ఏమీ లేదని తేలిపోయింది. బట్టల వల్ల అయితే శరీరానికి రక్షణ ఉంటుంది. అది ప్రకృతి సహజమైనంత అవసరంగా కూడా ఉంటుంది చాలా సందర్భాల్లో. నగల వల్ల అలాంటి అవసరం ఏముంది శరీరానికి? అది 100కి 100 పాళ్ళు సాంఘిక వ్యవహారమే. సహజత్వం లేని సాంఘిక వ్యవహారాన్ని పాటించవలసిన అవసరం ఏముంది? పైగా దానివల్ల బోలెడు నష్టాలు అనుమానాలు కనబడుతుంటే ఆలోచనల్లో ఒక పక్క ఆర్గ్యుమెంట్ నడుస్తున్నా కూడా నగల మీద ఇంకా ఏదో ఇష్టం వదలనట్టు అనిపిస్తుంది శాంతికి. నగలు లేకపోతే అందం ఉంటుందా అన్న సందేహం అంతరంతరాల్లో తారట్లాడుతుంది. నగలు లేకపోతే శరీరాల అందమే పోతుందా? అయితే మగవాళ్ళ చేతులకి కంఠాలకి అందమే లేదనుకోవాలా? నగలు లేకుండానే వాళ్ళ శరీరాల్లో అందాలు చూడడం సాధ్యం కావడం లేదా? నగలు లేకపోతే వాళ్ళ ముక్కులు చెవులు బోసిపోతున్నాయా? అంతా అలవాటులోనే ఉంటుంది. ఆడవాళ్ళు కూడా నగలు మానేస్తే నగలు లేని శరీరాలే అలవాటైపోతాయి. అందులో లోపమేముంటుంది? ఆడవాళ్ళ మగాళ్ళ అనే తేడా ఉండదు. శరీరాలు సహజంగానే అందమైనవి. సహజత్వమే అందం. దాని అందాన్ని చూడడానికి వేరే సాధనాలు అవసరం ఏమిటి? ప్రకృతి ఏ నగలు పెట్టుకుని అందంగా ఉంటుంది? పక్షులు జంతువులు ఏ నగలు పెట్టుకుని అందంగా ఉంటాయి? మానవ శరీరంలో కూడా అంత సహజమైన అందాలు చూడడం అలవాటు లేకే. నగలు లేని శరీరాలకి అందం లేదనుకోవడం, నగల మీద మోజు వదలని వాళ్ళకి నిజంగానే అవి లేని శరీరాల్లో అందం కనబడదేమో. నగలతోటే అందాలు చూడాలంటే దానికి ఒక హద్దేముంటుంది? ఈ నగలు వెండివైతే కొంత అందం, బంగారానివైతే ఇంకొస్త అందం, రత్నాలు మణులో మాణిక్యాలు అయితే చంపలేనంత అందం. ఎక్కడ దానికి అంతం? ఆ లెక్కన మణులు మాణిక్యాలు ధరించే మహారాణులు మహారాజులు మాత్రమే అందమైన వాళ్ళన్నమాట. అంతేగా. అన్ని సందేహాలను తనని తాను పూర్తిగా ఓడించుకుంది శాంత. నగలు పెట్టుకోవడం ఇదిగో ఇందుకు అవసరం, ఇందులో ఈ ఫలానా మంచి లక్షణం ఉంది అని చెప్పుకోవడానికి ఒక కారణం కూడా కనబడలేదు.
కనిపెట్టలేకపోయింది. తాను ఆలోచించలేని విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న సందేహం ఒక్కటే మిగిలింది. ఆ మర్నాడు ఉషను చూడగానే సత్యం కేకలతో ఏకరువు పెట్టి తన ఆలోచనల్ని చెప్పేసింది. ఆ రోజు కోర్టులో ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ విషయమే మాట్లాడుకున్నారిద్దరు. ఉష కూడా శాంతలాగానే మొదట్లో రకరకాల సందేహాలు వెళ్ళబుచ్చింది. నగలు లేకపోతే అందం ఉంటుందా అని ఆ పాయింటే పట్టుకుని వేలాడింది చాలాసేపు. ఉషకి అసలు నగల మీద పెద్ద శ్రద్ధే లేదు. శాంతైన అప్పుడప్పుడు గాజులు వేసుకుంటుంది కానీ తనైతే అదీ లేదు. మొదట ఫ్యాషన్ కోసం తీసేయడం ప్రారంభించింది. తర్వాత అలాగే అలవాటైపోయింది. కానీ ఆ తీసేయడం పూర్తిగా తీసేయాలంటే మాత్రం ఆ నగల్లో ఏదో గొప్పతనం హఠాత్తుగా ప్రత్యక్షమైంది. నగలు లేకపోతే అందం ఉండదా? నువ్వెప్పుడూ తీసేస్తూనే ఉంటావుగా, అందవికారంగా ఉందామని ఆ పని చేస్తున్నావా అని వారించింది శాంత. ఉష సందేహాలన్నిటికీ తన సమాధానాలు చెప్పింది. అవుననుకో అని ఉష ఒక్క పాయింట్ని ఒప్పుకోక తప్పలేదు. ఇదంతా ఉత్త అలవాటు ఉష, ఉత్త చాదస్తపు సెంటిమెంటు. అందులో నాకు ఇప్పుడేం సందేహం లేదు. చదువులు ఉద్యోగాలు లేని మామూలు ఆడవాళ్ల పరిస్థితి వేరు. వాళ్ళకైతే ఒకటో రెండో నగలు ఉంటే ఏదన్నా అవసరానికి ఆదుకుంటాయనే ధైర్యం ఉండొచ్చు. అలాంటి అవసరాలు మనకేమిటి? ఆడవాళ్ళకి గాజులు, పూసలు, పసుపులు, కుంకాలు ఉండాలనే దృష్టి మనకెలాగూ లేదు కదా. అబ్బే అందుకు కాదు. ఆ చేదస్తాలు ఎవడు లెక్క చేస్తాడు గాని అందం గురించే నా మనసు పీకుతుంది. నగలు లేని మగవాళ్ళు అందంగా ఉండడం లేదా ఉషా? మనకి ఇది అలవాటైపోయిందిగా శాంత. మన అలవాట్లకి మన తర్కానికి పుసగని పరిస్థితి వస్తే దేని ప్రకారం నడుస్తాం? సందేహం ఏమిట్లే, తర్కం ప్రకారమే నడుస్తాం. మరింకే అలవాట్లు మార్చుకుందాం. మన తర్కమే కరెక్ట్ అని నమ్మకం ఏమిటి? అందులోనూ మనకు తెలియని లొసుగులు ఎన్నున్నాయో. మనకి తెలియనేవో ఉంటే మనం ఏం చేయగలం? మనకు తెలిసినంత వరకు, చేతనన్నంత వరకు ఆలోచించి పనులు చేస్తాం కానీ అంతకన్నా ఏం చేస్తాం? రేపెప్పుడన్నా ఎవరన్నా మన ఆలోచనల్లో పెద్ద తప్పుందని రుజువు చేస్తే అప్పుడు దిద్దుకుందాంలే మళ్ళీ. ఈ క్షణానికి మనకి ఏది కరెక్ట్గా కనబడుతుందో అది చెయ్యాలా వద్దా? నిన్నటి నుంచి నాకు బోలెడు మంది ఆడవాళ్ళు గుర్తొస్తున్నారు. శ్యామల గారు చూసావా? కోటికి వచ్చేటప్పుడు అత్తరు సాయిబు వచ్చినట్లు గుమగుమలాడుతూ వస్తుంది. దానికి తోడు తల్లో చిన్న పూల అంగడి, మారువాలు, ధనవాలు, ఇంకా ఏమిటేమిటో అందులో పెడుతుంది. ఫైళ్ళు, రిఫరెన్స్ పుస్తకాలు మర్చిపోయి వస్తుంది కానీ పూలు, సెంట్లు మర్చిపోదు. భాగ్యమణి గారు అంతేగా. కోర్టులో ఆవిడ కాళ్ళు కదిపినప్పుడల్లా మెట్టలు టక్కు టక్కుమనిపించాల్సిందే. కోర్టుకొచ్చేటప్పుడు కూడా మట్టెలెందుకో అని మందో అనుకోలేదా బోలెడు సార్లు? కోర్టుకొచ్చేటప్పుడైతే మనం గాజులవి మానేస్తాం కదా. ఎందుకు? కోర్టులో ఆ గలగలలవి బాగుండవనే కదా. మన లైబ్రరీలో మాత్రం బాగుంటాయా? బస్సులో బాగుంటాయా? సినిమా హాల్లో బాగుంటాయా? ఎక్కడికి వెళ్ళినా బాగుండదు ఉషా. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా పేరెంటాళ్లాగా తయారైతే ఎలాగా? ఆ విషయాలన్నీ నాళ్ల నుంచి ఎందుకు ఆలోచించలేదా అని ఎంత సిగ్గేస్తుందో నాకైతే ఇప్పుడు. ఇంత తెలిసాక కూడా మనకింకా నగలు పిచ్చి వదలకపోతే అది మన బలహీనతే గాని దానికి ఏదో గొప్ప అర్థం లేదులే. అయితే మన ఆభరణాలన్నీ రక్షించుకునే మార్గం ఏమీ లేదా అని నవ్వింది ఉష. రక్షించుకోవాలంటే రక్షించుకోవచ్చు, దానికి వేరే మార్గాలు ఎందుకు? తరతరాల నుంచి వస్తున్న రాజమార్గం ఉండనే ఉందిగా. ఆభరణాలు ధరించకపోతే ఆడతనమే పోతుంది అనే మార్గం. అంతకన్నా అసలు సిసలైన మార్గం ఏం కావాలి? అబ్బే ఆ మార్గం నాకు ఇష్టం లేదులే. మనం రేషనల్గా ఉందామా, సెంటిమెంట్గా ఉందామా అని తేల్చుకుంటే ఇది సెటిల్ అయిపోతుంది. అది ఎప్పుడో తేలిపోయింది. మన వదినలాగానో మీ చిన్నక్కలాగానో మనం ఎలాగా ఉండలేము. ఉండాలన్నా ఉండలేము. సత్యంగారి మీద నాకు చాలా కృతజ్ఞతగా ఉంది ఉషా. మంచి ఫ్రెండు. ఎంత బాధ్యతగా, ఎంత నిర్మోహమాటంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు అతను. సాయంత్రం ఉత్తరం రాస్తాను. ఉత్తరం ఎందుకు? మనం వెళ్దాం, పని కూడా ఉంది కదా. కానీ మన ఇద్దరము ఒంటి మీద నల్ల పూసంత వస్తువు కూడా లేకుండా వెళ్ళాలి తెలుసా? సరేలే, మరేం చేస్తాం, అలాగే వెళ్దాం. ఈ పూట నుంచి అలవాటు చేసుకుందాం. వాళ్ళు వెళ్ళేటప్పటికి సత్యం బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. తాళం పట్టుకుని బయటికి రాబోతూ లోపలికి వచ్చిన వాళ్ళని చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. మీరు బయటికి వెళ్తున్నారా అని శాంతే మొదట పలకరించింది. అవును అన్నాడు సత్యం ముభావంగా. సుందరమ్మ గారు లేరా? మీరు లేకపోయినా ఆవిడుంటారని వచ్చాం. ఉష టైప్ రికార్డర్ తెచ్చుకుంది. పర్వాలేదు, కూర్చోండి. రికార్డులన్నీ అల్మారాలో ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు తాళం మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేయండి. మా అమ్మ పురాణానికి వెళ్ళినట్టుంది, నేను తొందరగా వెళ్ళాలి. ఉష కొంచెం హాస్యంగా, మా గాజులు గలగల రావాలి లేకపోయినా వెళ్ళిపోతారా అంది. సత్యం నవ్వలేదు. శాంత చిరునవ్వుతో చెప్పింది. మీరన్న మాటల గురించి నేను చాలా ఆలోచించానండి. ఉషా నేను ఇప్పటిదాకా అదే మాట్లాడుకున్నాము.
మీరు చాలా రీజనబుల్గా మాట్లాడతారు అనిపించింది అంది దేనికో సంజాయిషి ఇస్తున్నట్టు. సత్యం కొంచెం తల వంచి నిల్చున్నాడు. మీరు నన్ను సరిగా అర్థం చేసుకున్నారో లేదోనని భయపడ్డాను. మీరు చదువుకోని మనిషి అయితే నేను అలా మాట్లాడేవాడిని కాదు. చదువుకొని ఆడవాళ్ల నుంచే నేను అలాంటి మార్పు ఎక్స్పెక్ట్ చేయడం లేదండి. డాక్టర్ చదువు చదివినా, లాయర్ చదువు చదివినా, ఎంతెంత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నా మెట్టెలు ముక్కు పుడకలు కూడా వదలలేనంత మూర్ఖత్వంలో ఉంటే అలాంటి వాళ్ళని చూస్తే కోపం రావడం తప్పంటారా? గాజులు గ్రాడ్యుయేట్లని చేస్తే భరించలేనంత చీదరేస్తుంది నాకు. మీతో కొంచెం పరిచయం ఉంది కాబట్టి నా అభిప్రాయం చెప్పకుండా ఉండలేకపోయాను అన్నాడు గబగబా. అతని మాటలు ఊరవడి ఉషకి కొంచెం నచ్చనట్టు అనిపించింది. అంత సీరియస్గా మాట్లాడాలా అన్నట్టు. మీరనే విషయం మంచిదే, కానీ మూర్ఖత్వం అనడం ఎందుకండి? అలా మాట్లాడడం అమర్యాదగా ఉండదా అంది. సత్యం అనునయంగానే జవాబు చెప్పాడు. అలా మాట్లాడడం నాకు కష్టంగానే ఉందండి. ఆడవాళ్ల గురించి అమర్యాదగా మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ మర్యాదకి అర్హులు కాని వాళ్ళ గురించి మర్యాదగా మాట్లాడడం ఎలాగా? మూర్ఖత్వాన్ని మూర్ఖత్వం అనక ఏమనాలి? విజ్ఞానం అనాలా? ఎదుటి వాళ్ళకి నచ్చే మాటలే మాట్లాడడం ఎంత కష్టమో, నచ్చని మాటలు మాట్లాడడం కూడా, నచ్చని మాటలు మాట్లాడకుండా ఉండడం కూడా అంత కష్టమే. రెండో మనిషికి కష్టం కలగకుండా మాట్లాడాలంటే ఇక లోకంలో మాట్లాడడానికి ఏమీ ఉండదు. శాంత కూడా సత్యం మాటల్ని సమర్థిస్తూ మూర్ఖంగా ఉన్న వాళ్ళని మూర్ఖంగా ఉన్నారనక ఏమంటారో? మనకంత బాధేస్తే మూర్ఖంగా ఉన్నందుకు బాధేయాలి గాని ఆ మాట అన్నందుకు బాధెందుకు అంది. నేను వెళ్తానండి, మీ పని చూసుకోండి అని సత్యం తాళాలు చూపించి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కూర్చుని పాటలు రికార్డ్ చేసుకుంటూ ఉంటే సుందరమ్మ వచ్చింది. వాళ్ళిద్దరూ అంతకు ముందు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఆవిడ చక్కగానే మాట్లాడింది. వాళ్ళ వివరాలన్నీ అడిగింది. మళ్ళీ వాళ్ళని చూడగానే ఆవిడికి సంతోషం వేసింది. ఎప్పుడొచ్చారని పలకరించి తను కూడా పాటలు వింటూ పాత పాటల్లో ఏమేమి బాగుంటాయో, సత్యానికి ఏ పాటలు ఇష్టమో, సత్యం నాన్నగారికి ఏ పాటలు ఇష్టమో సరదాగా మాట్లాడుతూ కూర్చుంది. సుందరమ్మ బయట నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళ బోసు చేతులు ముక్కులు చెవులు చూడడమే మొదలెట్టింది. చేతులు అవి అంత బోసుగా పెట్టుకున్నారేమిటి? 2 గాజులన్నా వేసుకోండి, కళగా ఉంటుంది అంది చనువుగా. వాళ్ళిద్దరికీ నవ్వొచ్చింది. ఏం జవాబు చెప్పాలో తోచక చప్పున తోచలేదు. కోర్టుకి వెళ్తాం కదండి, గాజులు గలగల్లాడుతూ ఉంటే బాగుండదని గొడిగింది శాంత. పోనీ ఒక బంగారు గాజు వేసుకోండి, అదేం గలగల్లాడుతుంది అంది. ఉష శాంతని చూసి నవ్వింది. మన తర్కంలో లొసుగు ఇదేనేమో అన్నట్టు సుందరమ్మని చూసి, మేము గాజులు వేసుకొస్తే మీ అబ్బాయి గుమ్మం ఎక్కనిచ్చేవాడు కాదండి బాబు. నేను శాంతని పట్టుకుని తిట్టాడు. మేము హడిలిపోయి బొట్లు కూడా తీసేసొచ్చాం. ఇంక పెట్టుకోలేండి, అన్నీ మానేస్తాం అని నవ్వుతో చెప్పింది. సుందరమ్మ ఆశ్చర్యంగా విని, అలాగా, అలా అన్నాడా? నన్నైతే బొట్టు పెట్టుకోమనేవాడే, భర్త లేకపోతే బొట్టు గాజులు మానేయాలా అనేవాడే. మిమ్మల్ని మానేమన్నాడా? ఉషా సుందరమ్మని తెల్లబోతూ చూసింది. మిమ్మల్ని బొట్టు పెట్టుకోమనేవాడా? మమ్మల్ని మానేమన్నాడే. మిమ్మల్ని మానేమన్నాడా? నన్ను పెట్టుకోమనేవాడమ్మా. సత్యం అంతేలేండి, అంతా తిరకాసు మనిషి. మీరు అలా చేయకండి అమ్మా, తప్పు. మీకు రికార్డులు కావాలంటే నేను ఇస్తాగా. సత్యాన్ని అడగనక్కర్లేదు, చక్కగా బొట్లు గాజులు అన్నీ పెట్టుకోండి అని చాలాసేపు బోధించింది. అలాగేలేండి అని తలలు ఊపి ఇద్దరు పని అయ్యాక ఆవిడిచ్చిన కాఫీలు తాగి కాసేపు మాట్లాడి బయటపడ్డారు. జానకి విముక్తి 30వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.